హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీ సుమా కుకింగ్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఒక టేస్టీ స్నాక్ ఐటమ్ అండి. వెల్లుల్లితో కారం బొరుగులు చాలా బాగుంటాయి, భలే క్రిస్పీగా ఉంటాయి. టీ టైంలో స్నాక్ లాగైనా, లేదంటే పిల్లలు స్కూల్ నుండి వచ్చేసాక ఈవినింగ్ స్నాక్ లాగా కూడా ప్రిపేర్ చేసేసి పెట్టేయచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ స్నాక్ అనేది మనకి ఒక వారం 10 రోజులైనా పాడవకుండా చాలా బాగుంటాయండి, ఒక డబ్బాలో కనుక స్టోర్ చేసి పెట్టుకుంటే. ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. దానికోసమైతే ఇక్కడ నేను ఒక పెద్ద గిన్నెడు వరకు మరమరాలను అయితే తీసుకున్నాను. వీటిని మరమరాలు, బొరుగులని కూడా అంటారండి. ఇక్కడ తీసుకున్న ఈ బొరుగులను అయితే ముందుగా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. మీకు ఎంత క్వాంటిటీలో కావాలో చూసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక చిన్న రోల్ తీసుకొని దాంట్లోకి ఒక 15 వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసేసుకొని వేసుకోవాలి. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి. మనం చేసుకునేటి వెల్లుల్లి కారం బొరుగులు కాబట్టి కారం కొంచెం ఎక్కువ వేసుకోండి, చాలా బాగుంటుంది స్పైసీగా. ఇలా రోట్లో వేసేసుకొని కచ్చపచ్చగా దంచుకోవాలి, మరీ మెత్తగా కాకుండా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం కచ్చపచ్చ వచ్చే విధంగా దంచుకొని ఈ వెల్లుల్లి కారాన్ని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక దాంట్లోకి ఒక పావు కప్పు వరకు పల్లీలు వేసుకోండి. పల్లీలు ఎంత ఎక్కువ వేసుకున్నా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పల్లీలు వేసుకొని పల్లీలు ఒక 2 నిమిషాల పాటు ముందుగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు కొంచెం వేగాక దీంట్లోకి ఒక 5-6 వరకు వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చ దంచుకొని వేసుకోండి. అలాగే ఒక 2 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకొని ఒక పావు టీ స్పూన్ ఆవాలు, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసేసుకోవాలి. పల్లీలు చక్కగా క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకోండి. ఇక్కడ పల్లీలు చక్కగా వేగిపోయినాయి. తర్వాత దీంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు, ఒక గుప్పెడు వరకు కరివేపాకు వేసేసుకోండి. ఇలా వేసేసుకొని మళ్ళీ ఇదంతా కలుపుకుంటూ మనం వేసుకున్న కరివేపాకు కూడా చక్కగా క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. నిజంగా అండి, నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు, ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి మనకి. చక్కగా ఒక 10 నుంచి 15 నిమిషాల్లోనే ఈ స్నాక్ అనేది మనకి రెడీ అయిపోతుంది. ఇక్కడ కరివేపాకు, పల్లీలు ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా దంచి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి కారం, ఈ కారాన్ని కూడా వేసేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అనేది చూసుకొని వేసుకోండి, బొరుగులు కొంచెం ఉప్పగా ఉంటాయి మనకి. సాల్టు అలాగే కారం కూడా వేసేసుకున్నాం కదా, వెల్లుల్లి కారం కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఆయిల్లో ఇదంతా బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇక్కడ ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాక మనం గిన్నెలోకి తీసి పెట్టుకున్నాం కదా బొరుగుల్ని, వాటిని మొత్తంగా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని చక్కగా ఆ వెల్లుల్లి కారం అంతా మనం వేసుకున్న ఈ బొరుగులకు పట్టే విధంగా స్లోగా చక్కగా కలుపుకోవాలండి. అంతా పట్టే విధంగా కలుపుకోవాలి. మంటను చిన్నగా పెట్టుకొని ఫ్రై చేసుకోండి. మంట పెద్దగా ఉందంటే మనకి బొరుగులు అనేటివి మాడిపోతాయి. చిన్న మంట మీద ఒక 2 నిమిషాలు కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఒక 2 నిమిషాల వరకు చిన్న మంట మీద పెట్టుకునే ఫ్రై చేసుకున్నానండి. చూసారు కదా, ఇక్కడ చక్కగా వేగిపోయినాయి. బొరుగులు పట్టుకుంటే మనకు చక్కగా క్రిస్పీగా అయిపోవాలి, అలా వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి. చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందామండి. ఇక్కడైతే చక్కగా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. ఇంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా కారం బొరుగులు అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది కూడా వెల్లుల్లి ఫ్లేవర్తో చాలా బాగుంటాయండి. కొంచెం చల్లారాక ఒక డబ్బాలో కనుక స్టోర్ చేసుకుంటే ఒక 10 రోజుల పైనే మనకి నిలువ ఉంటాయండి, చక్కగా ఫ్రెష్గా. కరెక్ట్. మరి ఈ వెల్లుల్లి కారం బొరుగులు మీకు నచ్చినాయా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేసేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.